ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గత కొన్ని రోజుల నుంచి పిల్లల్ని ఎక్కువగా కనండి అని ఒక పిలుపునిస్తున్నారు. కంటే డబ్బులు ఇస్తాను 25,000 వాళ్ళ బాగోగులు నేను చూసుకుంటానని చంద్రబాబు గారు పిలుపునిస్తున్నారు. దాని గురించి ఏమంటారు పెద్దయినా? అవన్నీ అబద్ధాలు ఆ! అబద్ధాలు చెప్తున్నారు. హ్మ్. ఆయన ఇప్పుడు చాలా లేబర్ చాలా సఫర్ అవుతున్నారండి. చాలా ఇబ్బంది పడుతున్నారు ముసలోళ్ళు. ఏమన్నా ఈ రేషన్ తీసుకోవాలన్నా వాళ్ళు సంచులెట్టుకొని డిపోల దగ్గర పరిగెట్టవలసిన అవసరం వచ్చింది. మిత్తాన్న డబ్బులు పిల్లలకి స్కూల్ పిల్లలకి ఇవ్వలేదు. మరి చాలామంది లేబర్ ఇబ్బంది పడుతున్నారు. లేబర్ ఇబ్బంది పడి వాళ్ళ పిల్లలు చదువులు ఆఫ్ చేశారు. చదువులు చాలామంది ఆఫ్ చేశారు. అందుచేత చంద్రబాబు అభివృద్ధి అంటే చంద్రబాబు అంటే విజనరీ అంటారు కదా! అభివృద్ధి అనేటువంటిది ఏమీ లేదు. ఓన్లీ రోడ్లు వేసాడు తప్ప అంతకంటే చేసింది ఏమీ లేదు. మరి వాళ్ళు చేసేవన్నీ కూడా తప్పుడు పద్ధతిలో నడుస్తూ ఉంది. అందుచేత అందరూ కూడా వైఎస్ఆర్ గారికి వెయ్యాలని చాలామంది నిర్ణయించుకున్నారు. పని అయిపోయిందంట కదా వైసీపీ పని. వైసీపీ పని అయిపోయిందంట కదా పార్టీ. పని అయిపోయిందని అనటానికి ఆరేళ్ళండి. జనం చూసి జన సముద్రాలు చూసి జనం ఎంతగానో మరి ఆదరణ కలుగజేసి ఆయన్ని ఎక్కడ ఇసుకైతే రాలకుండా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాను బలోపేతం చేస్తూ ఉన్నారు. ఆయన జై కొడుతూ ఉన్నారు. వినోదాలు చేస్తూ ఉన్నారు. రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకి జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఆయన్ని వైఎస్ఆర్ జగన్ గారిని తప్పు పట్టేటువంటిది లేదు. తెలియక ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లా ఈ సైడ్ అంతా మొత్తం పని అయిపోయిందంటున్నారు. ఈ గోదావరి జిల్లాల్లో అందరూ కూడా లేబరేనండి ఉంటే లేబర్ ఉన్నారు తప్ప వాళ్ళందరూ కూడా ఆయనకి బలోపేతం చేయలేదు. పొరపాటు చేసాం. జగన్కి మరి రాకుండా ఉండటం మేము పొరపాటు పడ్డామా, లేకపోతే ఆ యొక్క ఎలక్షన్ అధికారులు ఏమన్నా పొరపాటు పడ్డారా అనేటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. పవన్ కళ్యాణ్ మన గారు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారికి అసలు తోవలేదండి. అసలు ఆయనకి ఏ విధంగా కూడా వచ్చే ఎన్నికల్లో ఒక సీటు కూడా రాదని ఆయన కూడా నెగ్గడని కూడా మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఓకే. అలా ఉందండి పరిస్థితి, అలాగ ఉందండి. ఉభయ గోదావరిలో బాగానే ఉంది.